మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఈ మహోత్తర జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తోంది. ఈ గిరిజన కుంభమేళానికి 6000 ప్రత్యేక బస్సులు నడపబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. జాతర ప్రారంభమయ్యాక భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4800 సీసీటీవీ కెమెరాస్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అధికారులు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6000 బస్సులను మేడారానికి నడుపుతున్నామని, 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ను కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ నెల 18 నుండి 26 వరకు బస్సులు నడుపుతున్నామని, ఇందుకోసం దాదాపు 15,000 మంది ఆర్టీసీ సిబ్బందిని కూడా నియమించామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఫ్రీగా బస్సు సౌకర్యం ఉంటుందని, దాదాపు 30 లక్షల మంది ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీలో మేడారంకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మేడారం వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైలు నడపబోతోంది. ఈ నెల 21 నుంచి 24 సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్టుగా తెలిపింది. ఇక జాతరలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 4000 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించామని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. మేడారాన్ని మొత్తం 8 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనకు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మేడారం జాతరను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతోంది. జాతర కోసం 30 స్పెషల్ ట్రైన్లు, జన్ సాధారణ రైలు నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తెలిపారు. ఈ రైళ్లలో అన్ని ఆన్ రిజర్వ్డ్ బోగీలే ఉండబోతున్నాయి. ఈసారి 5 స్టేషన్ల నుంచి ప్రత్యేక రైలు నడుపుతోంది రైల్వే శాఖ. ఈ స్పెషల్ ట్రైన్స్ తో పాటు రెగ్యులర్ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర కాబట్టి ప్రయాణికుల కోసం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. 2 ఏళ్లకోసారి తెలంగాణలో జరిగే మేడారం సమ్మక్క జాతరకు సంబంధించి కూడా ఈసారి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాటు చేయబోతుంది. దేశం నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక సర్వీసులను ఆపరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి సర్వీసులను ఆపరేట్ చేస్తుంది, గత 2 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి అదనపు సర్వీసులు ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపి రాకేష్ గారు చెప్పండి, 2 ఏళ్లకోసారి ఆసియాలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర, దేశం నలుమూల నుంచి కూడా చాలా వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇప్పటికే ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇక దక్షిణ మధ్య రైల్వే సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి, 2 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి సర్వీసులు ఏమైనా పెంచారా ఏంటి? సర్వీస్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైం 20 సర్వీస్ నడిపామండి. ఈ సంవత్సరం 30 సర్వీసెస్ నడపబోతున్నాం. అదే కాకుండా ముఖ్యంగా లాస్ట్ టైంలో చూసుకుంటే లాస్ట్ టైం ఓన్లీ మాకు బేసికలీ సికింద్రాబాద్, కాగజ్ నగర్ 2 చోట్ల నుంచి ట్రైన్ సర్వీస్ మొదలయ్యాయి. వాటి ఈసారి ఏం చేసామంటే తెలంగాణలోని ప్రతి ఒక్క చోటు నుంచి భక్తులు వచ్చేటట్లు ఈ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఫ్రమ్ వేర్ ది ట్రైన్ స్టార్ట్స్ అనేది ఇంక్రీజ్ చేసాము. సికింద్రాబాద్, కాగజ్ నగర్లో కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం ఈ 5 చోట్ల నుంచి కూడా ఈ ట్రైన్ సర్వీసెస్ నడుస్తాయండి. ఇవన్నీ ట్రైన్ సర్వీసెస్ కూడా వరంగల్కి వరకు వస్తాయి. బికాజ్ వరంగల్ ఈజ్ ద నియరెస్ట్ రైల్వే స్టేషన్ మేడారంకి చేరాలంటే. సో ఈ 5 చోట్ల నుంచి కూడా ఈ ట్రైన్ సర్వీసెస్ వరంగల్ వరకు వచ్చి మార్నింగ్ టైంలో మళ్ళీ సాయంత్రం రిటర్న్ డైరెక్షన్లో నడుస్తాయండి. రెగ్యులర్గా ట్రైన్స్ సంబంధించి కూడా రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఈ జనసేన సంబంధించిన రైళ్ళకి సంబంధించి అన్రిజర్వ్డ్ ఉంటుందా, రిజర్వ్డ్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఇది టోటల్లీ అన్రిజర్వ్ కోచెస్ ఉంటాయండి. దీంట్లో కంప్లీట్లీ జనసాధారణ ట్రైన్స్. బికాజ్ ఈ టైంలో అందరికీ అందుబాటులో ఉండేటట్లుగానే ఈ ట్రైన్స్ అన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ సర్వీస్ పరంగా కూడా చూసుకుంటే మనకి సికింద్రాబాద్ నుంచి ఏవైతే వరంగల్కి వెళ్తాయో అవి 21st నుంచి 25th వరకు నడుస్తాయి. అలానే సేర్పూర్, కాగజ్ నగర్ నుంచి యాజ్ వెల్ యాజ్ నిజామాబాద్ నుంచి చూసుకుంటే మనకి 21st నుంచి 24 వరకు సర్వీసెస్ నడుస్తాయి. ఆదిలాబాద్ నుంచి చూసుకుంటే మనకు 21st and 22nd సర్వీసెస్ ఉంటాయి. అండ్ అలాగే ఖమ్మంలో చూసుకుంటే 22nd మాత్రం ఉంటాయండి సర్వీసెస్. గత మేడారం సంబంధించిన జాతర ఏ విధంగా ఉంది, ఈసారి ఏడాదితో పోల్చుకుంటే ఈసారి అదనపు సర్వీసు నడుపుతున్నాయి. గతంలో 2 చోట్ల నుంచి మాత్రమే ఇటు ప్రత్యేక రైలును ఆపరేట్ చేసి ఈసారి 5 చోట్ల నుంచి కూడా మేడారం సమ్మక్క సారక్క జాతర వెళ్ళే భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేయబోతుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా రెగ్యులర్గా ఆ మార్గంలో తిరిగే రైళ్లతో కాకుండా కూడా జనసాధారణ రైలు కూడా అందుబాటులోకి ఉంటాయని కూడా ఇటు దక్షిణ మధ్య రైలుకు సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తున్నారు. పృథ్వీతో కలిసి కిరణ్ టీవీ సికింద్రాబాద్.